పత్రిక రామ్మా ఇట్టాల దేవుడు నేను అమ్మా యేసుక్రీస్తు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనందరి కొరకు రక్తం చిందించాడు. ఆయన రక్తం చిందించకుండా మోక్షం మనము పోలేము. గొర్రెల్ని బర్రెల్ని కాదు, ఆయనే తన స్వరక్తము చేత మనల్ని సంపాదించుకున్నాడు. మనం క్రీస్తు ప్రభువు నమ్ముకోవాలి. ఆయన నమ్ముట నీ వలనైతే నమ్మేవాడికి సమస్తము సాధ్యం అన్నాడు. నీవు ఆయన్ని ప్రార్థన చేస్తే, అయ్యా నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ ఇబ్బంది ఉంది అని అడిగితే ఆయన జవాబు ఇచ్చే దేవుడు. ఆయన లోకరక్షకుడిగా వచ్చాడు. నేనే మార్గం అన్నాడు. మనం పరలోకం వెళ్ళాలంటే, అంటే మోక్షం వెళ్ళాలి అంటే యేసుయే మార్గం, ఇంకా మరో మార్గం లేదు. మరి ఎవరు నమ్ముకున్నా మనం నరకానికి పోతాం. నరకానికి పోవడు అంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. అంటే ఎల్లప్పుడూ మనం కాలుతూ ఉంటాం. మనం చచ్చిపోము, మనం చనిపోము, మనం అలాగే కాలుతూ ఉంటాం అక్కడ. అది మనకొద్దు. మనం పరలోకం కావాలి. దేవుని నమ్ముకుంటే పరలోకం వెళ్తాం. ఆ దేవుడు యేసయ్యే. అమ్మా అర్థమైందా? అల్లం చర్చిత మీకు ఇష్టమే. కోడళ్ళు కూతుళ్ళు ఎవరు అమ్మేరు కాదు. నేను ఒకసారి మీ జీవితంలో నేను ఒకప్పుడు మా దేవుని రాజ్యం హజ్జి కదా, మీరు అందరు కాదు. నేను వచ్చేది వరజన్ రెండు జీవితాకిద్ది. అందరూ ఒకే మార్గంలో ఉండాలంటే మీరు అందరూ కూడా ప్రభు సన్నిధిలో రావాలి. ఎవరి పుణ్యం ఎవరి భక్తి వాళ్ళనే కాపాడాలి. నేను పుణ్యం చేస్తే దాని ఫలితం ఇంకొకరికి వెళ్ళదు, నేను పాపం చేస్తే దాని ఫలితం ఇంకొకరికి వెళ్ళదు. మరి నేను ఒకనప్పుడు హల్లో అన్నారా ఏమో మహాపురు ఇష్టపడి సరే మహాపురు ఎవరు కాపాడ మరి పరలోక రాజ్యం వచ్చారు నేను ఉండిపోవచ్చు కదా పరిస్థితి. కాబట్టి పరదంతా రెండు హజ్జు. కాబట్టి మన పాపాలకి మనమే ఒప్పుకోవాలి. నా పాపం ఇంకొకరు ఒప్పుకోరు కదా. మా పాపాలకు మందు కదా ఏమంటే నా పాపంతో ఎవరో సువస కింద సిస్రా నా పాపాలకి నాను ఒప్పు కొడుతుంది. నాను మా పుడతాన జోరికి మన భోజనం ఆడు. అలా మన పాపం మనం ఒప్పుకొని నీవే నిజమైన రక్షకుడు నేను నమ్ముతున్నానని నా పాపం క్షమించమని మనం అడిగితే ఎటువంటి పైన పాపినైనా కూడా క్షమించి నిత్యరాజ్యాన్ని నడిపించే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ನಾನು ಪಾಪಂತ ಸಾಲ ಮನಸ್ಸು ಜರ್ನಾತटे ಬರ್ರೆ ನಾನು ಇರ್ತೇನೆ మహాపురు సంజయ్ మారోకున్నప్పుడు మా ప్రార్థనకి సరైన కెంసి ఏ పాపం మాలో మంది పాపాలకు బర్రె తీసుకే మహాపురు సంజయ్ త్రూ మన హోమ్ మీన్స్. పిల్లలతో పాటు మీరు కూడా వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పశు సంపదని, మీ పాడి పంటలన్నింటినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు ప్రభు మహాపురు